హలో ఫ్రెండ్స్, మన భూమిలో దాదాపు 70% భాగం నీటితో, కేవలం 30% మాత్రమే భూమితో కప్పబడి ఉంది. అందుకే సముద్రాల లోతుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రపంచంలోని ఎంతో మంది స్కూబా డైవర్లు ఈ రహస్యాలను తెలుసుకోవడానికి సముద్ర గర్భంలోకి వెళ్తుంటారు. ఈ రోజు వీడియోలో సముద్రం అడుగున నిజంగా కొనుగొన్న అత్యంత వింత ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఏకేఎక్స్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మా కొత్త వీడియోలు మీకు ముందుగా వస్తాయి. అయితే వీడియోను ప్రారంభిద్దాం. నంబర్ 8, సముద్రంలో దొరికిన విమానం. ప్రపంచంలో చాలా మంది స్క్యూబా డైవర్లు సరదా కోసం సముద్రంలో డైవింగ్ చేస్తూ ఉంటారు. సముద్రం అడుగున మరో ప్రపంచంలా కనిపించే అందమైన దృశ్యాలను చూడటం వారికి ఎంతో ఇష్టం. కానీ కొన్నిసార్లు వారికి ఊహించని వస్తువులు కూడా కనిపిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం రష్యాకు చెందిన ఇద్దరు డైవర్లు సముద్రాన్ని అన్వేషిస్తూ దాదాపు 88 అడుగుల లోతులకు వెళ్లారు. అక్కడ వారికి సముద్రం అడుగున ఒక పెద్ద విమానం కనిపించింది. ఆ విమానం పూర్తిగా ధ్వంసం కాలేదు. చూసినప్పుడు అది ఇటీవలే కూలిపోయినట్టుగా అనిపించింది. డైవర్లు విమానం లోపలికి వెళ్లి పరిశీలించగా అది సోవియట్ యూనియన్ కు చెందిన AN-2 విమానం అని తెలిసింది. సాంకేతిక సమస్య కారణంగా ఈ విమానం సముద్రంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత చాలా వెతికినా అది ఎవరికీ దొరకలేదు. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత యాదృచ్ఛికంగా ఈ డైవర్లకు కనిపించింది. విషాదకరమైన విషయం ఏమిటంటే విమానాన్ని నడిపిన పైలట్ కూడా అదే ప్రమాదంలో మరణించాడు. అతని ఎముకలు ఇప్పటికీ విమానం కాక్పిట్ లోనే కనిపించాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ విమానం ఎక్కువగా దెబ్బతినకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ పైలట్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. నిజంగా ఇది సముద్రంలో జరిగిన అత్యంత భయంకరమైన ఆవిష్కరణలో ఒకటి. నంబర్ 7, సముద్రంలో దొరికిన 2 రైళ్లు. రైలు అనేది పట్టాలపై మాత్రమే నడిచే వాహనం. అది సముద్రం మధ్యలో కనిపించడం దాదాపు అసాధ్యమే. కానీ 1985లో పాల్ హెప్లర్ అనే స్క్యూబా డైవర్ అమెరికాలోని న్యూజెర్సీ తీరంలో డైవింగ్ చేస్తుండగా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అతను సముద్రంలో సుమారు 9 అడుగుల లోతులో ఒకటి కాదు 2 రైళ్లు కనిపించాయి. అవి తీరం నుంచి చాలా దూరంలో ఉండటంతో అక్కడికి రైలు ఎలా చేరిందో ఎవరికి అర్థం కాలేదు. పరిశోధనలో చేయగా అవి 100 సంవత్సరాల కంటే పాత లోకోమోటివ్లు అని తెలిసింది. ఇవి 1840ల కాలంలో సరుకుల రవాణా చేయడానికి ఉపయోగించేవారని నిపుణులు తెలిపారు. కానీ ఈ 2 రైళ్లు సముద్రం మధ్యలోకి ఎలా వస్తాయి, వాటిని అక్కడికి ఎవరు తీసుకెళ్లారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రైళ్ల రూపకల్పన ఆ కాలంలో ఉన్న సాధారణ రైళ్లకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఇలాంటి డిజైన్ తో ఉన్న రైళ్లు ప్రపంచంలో మరెక్కడా కనిపించలేదు. అందుకే ఈ 2 రైళ్లు సముద్రంలోకి ఎలా చేరాయి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నంబర్ 6, అండర్ వాటర్ మ్యూజియం. మనలో చాలా మంది జీవితంలో కనీసం ఒక్కసారైనా మ్యూజియం చూసి ఉంటాం. సాధారణంగా మ్యూజియంలో చరిత్రాత్మక వస్తువులు, పురాతన కళఖండాలు, అరుదైన వస్తువులను ప్రదర్శిస్తారు. కానీ సముద్రం అడుగున కూడా ఒక మ్యూజియం ఉందని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్రదేశం ప్రపంచంలోని అత్యంత ప్రత్యక్షమైన అండర్ వాటర్ మ్యూజియంలో ఒకటి. ఇది జోర్డన్ దేశంలోని రెడ్ సీ తీరంలో ఏర్పాటు చేయబడింది. ఈ మ్యూజియానికి జోర్డన్ సైన్యం ప్రత్యేకంగా రూపొందించింది. ఇక్కడ పాత ట్యాంకులు, హెలికాప్టర్లు, సైనిక వాహనాలు, ఆర్డర్ పర్సనల్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ వంటి అనేక మిలిటరీ పరికరాలను సముద్రం అడుగును నిర్మించి ఒక అడుగున అమర్చి ఒక ప్రత్యక్ష మ్యూజియం గా మార్చారు. ఇక్కడికి సాధారణ పర్యాటకులు వెళ్ళలేరు. ఈ ప్రదేశాన్ని చూడాలంటే తప్పనిసరిగా స్క్యూబా డైవింగ్ చేయాలి. సుమారు 92 అడుగుల లోతులో ఉన్న ఈ మ్యూజియం కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి డైవర్లు ఇక్కడికి వస్తుంటారు. సముద్రం అడుగున ఇంత పెద్ద మిలిటరీ మ్యూజియాన్ని చూడటం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత అరుదైన అండర్ వాటర్ ఆకర్షణల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నంబర్ 5, గోస్ట్ షిప్. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా నౌకాదళం దక్షిణ పెసిఫిక్ సముద్రంలో ఉన్న జపాన్ నౌకలపై అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ దాడిలో జపాన్కు చెందిన అనేక యుద్ధ నౌకలు సముద్రంలో మునిగిపోయాయి.
కొన్ని సంవత్సరాల తర్వాత 1969లో ప్రముఖ సముద్ర అన్వేషకుడు జాక్వెస్ కోస్టో తన బృందంతో కలిసి ఆ నౌకలను కనుగొన్నారు. అవి సముద్రం అడుగున అలాగే ఉండిపోయాయి. అయితే అందరినీ షాక్కు గురి చేసిన విషయం ఇంకొకటి ఉంది. ఆ నౌకల కార్గో భాగంలో ఇప్పటికీ జపాన్ సైనికుల అవశేషాలు కనిపించాయి. దాడి జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా మంది సైనికులు నౌకలోని కార్గో విభాగంలో దాక్కున్నారు. కానీ నౌక పూర్తిగా మునిగిపోవడంతో వారు బయటకు రాలేకపోయారు. దాంతో దాదాపు 400 మంది సైనికులు అక్కడే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. సముద్రం అడుగున ఉన్న ఆ నౌకను చూస్తే డైవర్లు అది చాలా భయంకరంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత జపాన్ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించి సైనికుల అవశేషాలను స్వదేశానికి తీసుకెళ్లి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఆ యుద్ధ నౌకలు ఇప్పటికీ సముద్రం అడుగునే ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి స్కూబా డైవర్లు వాటిని చూడడానికి వస్తుంటారు. చాలా మంది డైవర్లు ఆ నౌక దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక వింత అనుభూతి కలుగుతుందని చెబుతుంటారు. ఆ కారణంగానే ఈ ప్రదేశాన్ని ప్రపంచంలోని అత్యంత భయంకరమైన అండర్ వాటర్ లొకేషన్లో ఒకటిగా భావిస్తారు. నంబర్ 4, సముద్రంలో దొరికిన మోటార్ సైకిల్. ఒక స్కూబా డైవర్ తన గోప్రో కెమెరాతో నల్ల సముద్రం అంటే బ్లాక్ సీ తీరంలో డైవింగ్ చేస్తూ ఈ వీడియోను రికార్డ్ చేశాడు. అతను తీరం నుంచి దాదాపు 72 అడుగుల దూరంలో సుమారు 36 అడుగుల లోతులకు వెళ్ళాడు. సముద్రం అడుగునకు చేరుకున్న తర్వాత అక్కడ అతనికి ఒక పాత మోటార్ సైకిల్ కనిపించింది. ఆ బైక్ చాలా సంవత్సరాల క్రితం తయారైన మోడల్లా కనిపించింది. ముఖ్యంగా దాని పెద్ద ప్యాసింజర్ సీటు చూస్తే అది పాతకాలానికి చెందినదని స్పష్టంగా తెలుస్తుంది. కానీ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఒక్కటే, ఇంత దూరంగా సముద్రం మధ్యలోకి ఈ మోటార్ సైకిల్ ఎలా చేరింది? దానికి ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. అయితే ఇన్ని సంవత్సరాలు నీటిలో ఉన్నప్పటికీ ఆ బైక్ చాలా వరకు మంచి స్థితిలోనే ఉండడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆ బైక్, ఆ భారీ పరికరం అక్కడికి ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం దొరకలేదు. అందుకే ఇవి సముద్రంలో ఇప్పటి వరకు దొరికిన అత్యంత వింతైన వస్తువుల్లో ఒకటిగా భావిస్తారు. నంబర్ 3, ఎస్ఎస్ థిస్టిల్గ్రామ్. ఎస్ఎస్ థిస్టిల్గ్రామ్ అనేది బ్రిటిష్ ఆర్మీకి చెందిన ఒక భారీ కార్గో నౌక. దీనిని 1940లో నిర్మించారు. ఈ నౌకను ముఖ్యంగా ఆయుధాలు, సైనికుల వాహనాలు మరియు ఇతర మిలిటరీ సామాగ్రిని బ్రిటన్ నుంచి అరబ్ దేశాలకు తరలించడానికి ఉపయోగించేవారు. 1941లో ఈ నౌక ఈజిప్ట్ వైపు ప్రయాణిస్తుండగా రాస్ మహమ్మద్ ప్రాంతం సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ నౌక ఆచూకీ ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత 1952లో ఒక ఫ్రెంచ్ అన్వేషకుడు ఈ నౌకను కనుగొన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇన్ని సంవత్సరాల సముద్రంలో ఉన్నప్పటికీ ఈ నౌక చాలా బాగా భద్రంగా ఉంది. నౌకలో ఉన్న వస్తువులు కూడా అప్పట్లో ఎలా లోడ్ చేశారో దాదాపు అలాగే ఉన్నాయి. అందులో మిలిటరీ ట్రక్కులు, జీపులు, మోటార్ సైకిలు, తుపాకులు, గోళీలు, రేడియో పరికరాలు వంటి అనేక సైనిక సామాగ్రి ఇప్పటికీ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ నౌక ఈజిప్ట్ లో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి స్క్యూబా డైవర్లు దీనిని చూడటానికి వస్తుంటారు. ఇంతేకాదు నేషనల్ జియోగ్రఫిక్ కూడా ఈ ప్రసిద్ధ నౌకపై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించారు. నంబర్ 2, సముద్రంలో దొరికిన యుద్ధ ట్యాంక్. 2016లో అమెరికాలోని మాయావి తీరంలో కొంతమంది స్కూబా డైవర్లు సముద్రంలో డ్రైవింగ్ చేస్తున్నారు. వారు సముద్రం అడుగుకు చేరుకున్న తర్వాత దూరంలో ఒక భారీ లోహపు వస్తువు కనిపించింది. దగ్గరకు వెళ్లి చూసేసరికి అది ఒక భారీ యుద్ధ ట్యాంక్ అని తెలిసింది. ఆ ట్యాంక్ పరిస్థితి చూస్తే అది చాలా సంవత్సరాల క్రితమే సముద్రంలో మునిగిపోయినట్లుగా కనిపించింది. కానీ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఇంత భారీ ట్యాంక్ సముద్ర మధ్యలో ఎలా వచ్చింది? దీనిపై పరిశోధన చేయగా అది 2వ ప్రపంచ యుద్ధం కాలానికి చెందిన ట్యాంక్ అని తెలిసింది. యుద్ధ సమయంలో ఈ ట్యాంకును ఉపయోగించినట్లు కూడా ఆధారాలు లభించాయి. అయితే ఇంత బరువైన ట్యాంక్ ఒంటరిగా సముద్రం అడుగున ఎలా చేరింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఒకవేళ దీనిని ఓడలో తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి ఉంటే అక్కడ ఓడ శకలాలు కూడా ఉండాలి. కానీ ఆ ప్రాంతంలో అలాంటి ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. అందుకే ఈ ట్యాంక్ సముద్రంలోకి ఎలా చేరిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇది సముద్రంలో ఇప్పటి వరకు జరిగిన అత్యంత రహస్యమైన ఆవిష్కరణల్లో ఒకటిగా గుర్తించబడింది. నంబర్ 1,
యోనగుని స్మారకం. జపాన్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. వాటి కారణంగా సముద్ర తీర ప్రాంతాలలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి ఒక ప్రాంతంలో స్క్యూబ్ డైవర్లు సముద్ర గర్భాన్ని అన్వేషిస్తుండగా వారికి ఒక భారీ రాతి నిర్మాణం కనిపించింది. ఆ నిర్మాణం సాధారణ రాతి కొండలా కాకుండా మెట్లు, గోడలు, వేదికలు ఉన్న ఒక పురాతక కట్టడంలా కనిపించింది. దీనినే యోనగుని స్మారకం అని పిలుస్తారు. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇది వేల సంవత్సరాల క్రితం మనుషులు నిర్మించిన ఒక పురాతన నగరం లేదా ఆలయం అని ఉండొచ్చు అని చెప్తున్నారు. మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇది ప్రకృతి సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణమే అని చెబుతున్నారు. ఇదే ఈ ప్రదేశంలోని అతిపెద్ద మిస్టరీ. ఇది నిజంగా మనుషులు నిర్మించినదా లేక ప్రకృతి సృష్టించిన అద్భుతమా అనే ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. ఈ నిర్మాణం సముద్రంలో చాలా లోతులో ఉండటంతో దాని గురించి పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే యోనగుని స్మారకం ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ అండర్ వాటర్ నిర్మాణంలో ఒకటిగా గుర్తించబడింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఏకేఎక్స్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.